భానుడి భగభగల నుంచి విశాఖ ప్రజలకు ఉపశమనం లభించింది. విశాఖలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. మధురవాడ, ఎండాడ, మద్దెలపాలెం, అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. భానుడి బగబగల నుంచి విశాఖ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. విశాఖలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మధురవాడ, ఎండాడ, మద్దెలపాలెం, అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. మరిన్ని వెదర్ అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, ఈ వాతావరణం ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు? ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు అక్కడక్కడ కురిసేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి విశాఖ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ప్రాంతాలతో పాటు నగరంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో వర్షం నమోదైంది. తేలికపాటి వాన కురిసింది. దాదాపు గంట పాటు అక్కడక్కడ పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మధురవాడతో పాటు ఎండాడ, మద్దెలపాలెం, అక్కయ్యపాలెం, ఎన్ఏడి, గాజువాక, సింహాచలం వంటి ప్రాంతాల్లో దాదాపు గంటకు పైగా వర్షం కురిసినటువంటి పరిస్థితి. అయితే గడిచిన వారం 10 రోజులుగా అధిక ఉష్ణోగ్రతలకు అల్లాడిపోయినటువంటి విశాఖ ప్రజలకు ఇది కాస్త ఉపశమనంగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నిన్న నెల్లూరులో ఉన్నటువంటి గూడూరులో 45.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైతే ఉత్తర కోస్తా జిల్లాల్లో మాత్రం తేలికపాటి వానలు కురుస్తున్నాయి. ఈరోజు కూడా మన్యంతో పాటు అల్లూరి, పోలవరం జిల్లాల్లో 1-2 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉండేటువంటి హెచ్చరికలు కూడా ఉన్నాయి. మరోవైపు అదే మాదిరిగా తేలికపాటి వానలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల వడగండ్ల వానలు కూడా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పిడుగులు పడేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో రైతులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఏదేమైనప్పటికీ మరో 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వానలు ఉండబోతున్నాయి. మరోవైపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మాత్రం యథావిధిగా అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగబోతున్నాయి. భానుడి బగబగలకు, వేసవి తాపానికి అల్లాడినటువంటి జనానికి ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అరుణ. ఓకే అనిల్, థ్యాంక్ యూ.